ఇన్ డేటా టైప్స్. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో ఇంట్, ఫ్లోట్, క్యార్, వాయిడ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. డేటా టైప్స్ లో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఒక మోడల్. ఓకేనా? మామూలుగా డేటా టైప్స్ ఏమి ఉన్నాయి? డిరైవ్డ్ ఉన్నాయి, బిల్ట్ ఇన్ ఉన్నాయి, యూజర్ డిఫైన్డ్ ఉన్నాయి కదా. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ గురించి మనం నేర్చుకుందాం. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ క్లాసిఫై చేయాలంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. క్లాసిఫికేషన్స్ ఇప్పుడు బిల్ట్ ఇన్ డేటా టైప్స్ వచ్చేసరికి మనము ఫస్ట్ ఏంటి? బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో ఇంట్ అంటే ఇంటిజర్. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ లో ఫస్ట్ది ఇంటిజర్. ఇంటీజర్ లో మళ్ళీ ఇంటీజర్ లో మళ్ళీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి? షార్ట్ కాదు, సరే షార్ట్ షార్ట్, ఇంట్, లాంగ్, 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 లాంగ్. ఈ ఇంటీజర్లో ఈ 4 ఉన్నాయి. ఈ 4 మళ్ళీ క్లాసిఫై చేశారు, దీన్ని మళ్ళీ డివైడ్ చేశారు. షార్ట్లో ఏమున్నాయి? సైన్డ్, ఇంట్లో మళ్ళీ సైన్డ్, అన్సైన్డ్. సైన్డ్, అన్సైన్డ్. షార్ట్ ఏంటి? చిన్నది. దీనికి వచ్చేసి సైన్డ్, అన్సైన్డ్ అనగానే ఇవి షార్ట్ ఎంత తీసుకుంటుంది? దీన్ని మెమరీని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్లో either పాజిటివ్ ఆర్ నెగిటివ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ని తీసుకుంటుంది. పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటుంది. మళ్ళీ ఇది ఈ సైన్డ్, అన్సైన్డ్ తీసుకోవడానికి ఏం తీసుకుంటుంది? ఇది మాత్రం దీనికే, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. ఓకే, దీనికి ఇది షార్ట్ ఎంతో కొంత మెమరీని సేవ్ చేయాలి కదా సైన్లో. ఇప్పుడు ఈ దీంట్లో మనం ఏమి ఇచ్చామో ఆ మెమరీ లొకేషన్ని సేవ్ చేయాలి కదా. ఆ మెమరీ లొకేషన్ని సేవ్ చేయాలంటే ఇది ఎంత మెమరీ తీసుకుంటుంది? 2 bytes. 2 bytes మెమరీని తీసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి? 2 bytes మెమరీ తీసుకున్నాక దీనికి కూడా ఇది ఉంది. ఇప్పుడు దీనికి కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, దీనికి ఓన్లీ పాజిటివ్. ఈ రెండింటికి ఎంత మెమరీ తీసుకుంటుంది? 2 to 4 తీసుకుంటుంది. 2 to 4 bytes. ఓకే, నెక్స్ట్
లాంగ్ వచ్చేసరికి ఇది కూడా లాంగ్, సైన్ అన్సైన్ ఉంది కదా, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. దీనికి వచ్చేసరికి ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అంటే 8 బైట్స్ ఏమో తీసుకుంటుంది. నేను ఒక నిమిషం, దీనికి 4 బైట్స్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ 2 to 4 బైట్స్, లాంగ్ వచ్చేసరికి 4 బైట్స్ తీసుకుంటుంది. 4 బైట్స్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 8 బైట్స్ తీసుకుంటుంది. ఎంతండి? ఫస్ట్ 2 బైట్స్. ఓకే, ఇది 2 బైట్స్ తీసుకుంది, తర్వాత 2 to 4 బైట్స్ తీసుకుంది, తర్వాత లాంగ్ వచ్చేసరికి 4 బైట్స్, లాంగ్ వచ్చేసరికి 8 బైట్స్ తీసుకుంది. ఇవన్నీ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. ఇంటీజర్ వాల్యూస్ ని మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంటీజర్ ఏంటి? షార్ట్ ఇంటూ లాంగ్, లాంగ్ లాంగ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? క్యారీ. దీనికి క్యారీ చూడండి, దీన్ని డివైడ్ చేస్తే సైన్ అన్సైన్డ్, కారణంగానే ఇది ఏమి యాక్సెప్ట్ చేస్తుంది? ఇది ఓన్లీ దీనికి పాజిటివ్ నెగిటివ్ కన్నా కూడా ఈ క్యారెక్టర్కి వచ్చేసరికి ఆల్ఫాబెట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఇన్ సింగిల్ కోట్. ఎలా సింగిల్ కోట్ అంటే ఇప్పుడు ఏ అని ఇనిషియలైజ్ చేసాము, దీన్ని ఇలా సింగిల్ కోట్లోనే లేదు, ఇక్కడ ఒక నెంబరు వేసాము 516, ఇది కూడా సింగిల్ కోట్లోనే లేదు, ఒక సింబల్ని యాడ్ చేస్తున్నాను యాంపర్సెంట్ సింగిల్ కోట్లో. ఇలా సింగిల్ కోట్లో యాక్సెప్ట్ చేస్తుంది. ఇది డిజిట్స్, క్యారెక్టర్స్, సింబల్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది? ఫ్లోటింగ్ పాయింట్. దీనికి ఫ్లోట్. ఈ ఫ్లోటింగ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఇది మళ్ళీ అగైన్ 3 టైప్స్ క్లాసిఫికేషన్ చేశారు. ఒకటేంటి? ఫ్లోట్, 2 డబుల్. ఎందుకు స్మాల్ లెటర్స్ రాస్తున్నాను? ఎందుకు స్మాల్ లెటర్స్ రాస్తున్నాను? కేస్ సెన్సిటివ్ కదా సి లాంగ్వేజ్, సో మనము స్మాల్ లెటర్సే రాసుకోవాలి. ఇక్కడ సైన్డ్, అన్సైన్డ్, సైన్డ్, అన్సైన్డ్. రాసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సైన్ అన్సైన్ రాసుకున్నాం కదా. రాసుకున్నాక ఇదేంటి? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి? ఇంటీజర్సా డెసిమల్ పాయింట్సా? ఫ్లోట్కి వచ్చేసరికి మనం డెసిమల్ పాయింట్స్ వాడతామా, ఇంటీజర్స్ వాడతామా? డెసిమల్ పాయింట్స్ వాడతాం కదా. అంటే ఇప్పుడు ఈ ఫ్లోట్ 6 డెసిమల్
డెసిమల్ పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. డెసిమల్ పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అది డబుల్ వచ్చేసరికి 15 డెసిమల్ పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. 15 డెసిమల్. లాంగ్ డబుల్ వచ్చేసరికి 18 డెసిమల్ పాయింట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. డెసిమల్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు దీనికి వచ్చేసి మనము ఎలా ఎన్ని బైట్స్ తీసుకుంటుంది, మొత్తం ఇది 16 బైట్స్ తీసుకుంటుంది. మెమరీ దీనికి ఎంత కావాలి, 16 బైట్స్ కావాలి. ఇంకా ఇది కూడా అయిపోయింది కదా, ఫ్లోటింగ్ పాయింట్ కూడా అయిపోయింది కదా. బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో ఇంకా లాస్ట్ టైం ఉంది ఇంటీజర్ క్యార్, ఫ్లోటింగ్ పాయింట్ తర్వాత ఏముంది void. Nothing. Void అంటే ఏంటి, నథింగ్. నథింగ్ అంటే ఏం లేదు. వాయిడ్లో మనం ఏం రాసినా కూడా ఏం లేదు, ఏం రాసుకోం వాయిడ్కి. ఓకేనా. ఇప్పుడు బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఇంటీజర్లో షార్ట్, ఇంటూ, లాంగ్, లాంగ్. క్యారెక్టర్లో సైన్, అన్సైన్డ్. ఫ్లోటింగ్ పాయింట్లో ఫ్లోట్, డబుల్, లాంగ్, డబుల్. వాయిడ్కి వచ్చేసరికి నథింగ్. ఇవన్నీ ఇప్పుడు షార్ట్లో అన్సైన్డ్, సైన్డ్. అన్సైన్డ్కి వచ్చేసి ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్. సైన్డ్కి వచ్చేసి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్స్. 2 బైట్స్, తర్వాత 2 to 4 బైట్స్. 4 బైట్స్ కాదు, 2 to 4 బైట్స్. తర్వాత వచ్చేసి 4 బైట్స్ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి 8 బైట్స్. ఇవి అయిపోయిన తర్వాత క్యారెక్టర్ ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, ఇంటీజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, సింబల్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఆల్ఫాబెట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు మనము అవన్నీ ఎలా మెన్షన్ చేసుకోవాలి, సింగిల్ కోట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్కి వచ్చేసరికి ఫ్లోట్, డబుల్, లాంగ్, డబుల్, సైన్, అన్సైన్డ్. ఏంటి ఫ్లోట్కి వచ్చేసి 6 డెసిమల్ పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ డబుల్కి వచ్చేసరికి 15 డెసిమల్ పాయింట్స్ వస్తాయి. లాంగ్ డబుల్కి వచ్చేసరికి 18 డెసిమల్ పాయింట్స్. దీని మెమరీ సైజ్ ఎంత, 16 బైట్స్. ఇక్కడ వాయిడ్కి వచ్చేసరికి నథింగ్. ఇవన్నీ మనము ఎలా రాసుకోవాలి అనేది ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా.